శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అసలు అమ్మ గురించి చెప్పుకోవాలంటే అసలు ఏముంటుందండి? నిజానికి మనకందరికీ అనిపిస్తుంది, అందరికీ కూడా ఎవరి అనుభూతులు వారికి ఉంటాయి. అమ్మ అంటేనే ఎవరండి? అవ్యాజమైనటువంటి ప్రేమతో కూడుకున్నటువంటి మూర్తి. ఇప్పుడు అమ్మ ఉందనుకోండి, అమ్మ మనకేమన్నా చెప్పిందా? ఒరే నువ్వు నన్ను ప్రేమించి తీరాలి అని ఏ తల్లన్నా చెప్తుందా? చెప్పదే. బిడ్డల్ని కూడా తల్లి ప్రేమించటానికి కారణం వీడు నా కొడుకు అన్నటువంటి భావనతోటే ప్రతి తల్లి కూడా బిడ్డల్ని దగ్గరికి తీసుకుంటుంది. నిజానికి మన పక్కింట్లో ఎవరికో ప్రసవం అయింది, అయ్యో బాగుండదు కదా చూడకపోతే, వెళ్ళి తల్లి బిడ్డల్ని పలకరించి వద్దాము అని మనం వెళ్ళాము. మనం వెళ్ళేసరికి ఆ చంటి పిల్లవాడు మాలిన్యంలో పడుకొని దానిలో కేరింతలు కొడుతూ ఉంటాడు. వాడికి ఏం తెలుసు అది మాలిన్యమా లేకపోతే పన్నీరా అన్నది పాపం ఆ పసి హృదయానికి తెలియదు కదా. అందుకే కల్మషం లేనటువంటి హృదయాలు కాబట్టే ఆ పసి హృదయాలలో భగవంతుడు కొలువై ఉంటాడనడానికి కారణం. మరి అలా మాలిన్యంలోనే వాడు ఎంతో ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంటాడు. అలా మాలిన్యంలో ఉన్నటువంటి పసిపిల్లాన్ని అయ్యో మన పక్కింట్లో ఉన్నాడు కదా, ఎంతో ముద్దుగా ఉన్నాడని మనం వెళ్ళి వాడిని అక్కును చేర్చుకుంటామా? అక్కును చేర్చుకోమి వాడిని ఎత్తుకోకుండానే దూరంగా నిలబడే ఏమంటాము? బాగున్నాడండి మీ అబ్బాయి, చాలా చక్కగా ఉన్నాడు, మీ వారి పోలిక మీ పోలిక ఇద్దరి పోలికలు ఉన్నాయి అని దూరంగానే చూస్తూ చెప్పి వస్తామండి, మీరేదో పనిలో ఉన్నట్టున్నారు, పిల్లవాడిని కూడా శుభ్రం చేయాలి అంటూ వెళ్ళిపోతాము. కానీ తల్లి ఏం చేస్తుంది? వాడి పాటికి వాడు మాలిన్యంలో ఉంటే ఉన్నాడు, ఎన్నిసార్లు శుభ్రం చేసినా కూడా వీడు ఇంతే అని ఏ తల్లన్నా వదిలేస్తుందా? ఏ తల్లి వదిలేదు. తను అన్నం తింటూ ఉన్నప్పటికీ కూడా అప్పుడే ఆకలి మీద ఉండి మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటున్నటువంటి తల్లి కూడా పసిపిల్లవాడు అలా మాలిన్యంలో ఉన్నాడనగానే గబగబా తన ఆకలి కూడా మర్చిపోతుంది. ఆకలి కూడా మర్చిపోయి గబగబా వెళ్ళి చేయి కడుక్కొని అయ్యో పిల్లవాడు అలా మాలిన్యంలో ఉన్నాడు, నోట్లో పెట్టేసుకుంటాడో ఏమో అని గబగబా వాడిని అక్కున చేర్చుకుంటుంది. తను కట్టుకున్నటువంటి చీర ఎంత ఖరీదైనైనా అయి ఉండవచ్చు, దానితో కూడా సంబంధం లేకుండా గబగబా వాడిని పట్టుకొని శుభ్రం చేసి వాడిని దగ్గరికి తీసుకుంటుంది. ఎవరు చేయగలరండి ఈ పని? తల్లి తప్పితే ఇంకెవరన్నా చేయగలుగుతారా? తల్లి అలా చేస్తుంది. మరి ఆ లలితాదేవి కూడా అంతే. మనందరం కూడా పాప పంకిలమైనటువంటి మాలిన్యంలో మనం కూడా ఈదుతూ ఉంటాం ఎల్లప్పుడూ కూడా. అలా పాప పంకిలంలో ఉన్నటువంటి మనల్ని కూడా తల్లి ఏం చేస్తుంది? ఎప్పుడైతే అమ్మా నేను నీ దారని అని మనము ఆ తల్లిని వేడుకుంటామో వెంటనే ఆ తల్లి మన తల్లి ఎలాగైతే మనం మాలిన్యంలో ఉంటే తన హృదయానికి హత్తుకొని మనల్ని శుభ్రం చేసి సరిగ్గా ఉండేటట్టు చేసిందో ఆ తల్లి కూడా ఈ పాప పంకిలమైనటువంటి మాలిన్యంలో ఉన్నటువంటి మనల్ని పట్టుకొని పైకి తీసి అక్కున చేసి మనం కూడా ఇంకొక ఉన్నత స్థితిలో ఉండేటట్టుగా చూడగలిగినటువంటి తల్లి ఆ లలితాదేవి. అందుకే ఆ తల్లి యొక్క ఉపాసన చేసి తీరాలి. అందున ఇప్పుడు ఉన్నటువంటి వసంత నవరాత్రులలో శరన్నవరాత్రులలో తప్పకుండా తల్లి యొక్క ఉపాసన చెయ్యాలి అనడానికి కారణం అదే. ఇప్పుడు మనకి సమయానికి వర్షాలు పడటం లేదు, పంటలు సరిగ్గా ఉండటం లేదు, ఏ కాలంలో ఉండాల్సినటువంటి స్థితిగతులు ఆ కాలంలో ఉండటం లేదు. ఇదంతా ఏర్పడడానికి కారణం ఏంటి అని ఒక్కసారి మనము ఆలోచించినట్లయితే ఇది వరకు మన తాతలు ఎలా ఉన్నారు, మన తాతలు మన ముత్తాతలు ముత్తవ్వల్ని ఎలా చూసుకున్నారు అని ఒక్కసారి ఆలోచించండి. మన తాతలకి వాళ్ళ తల్లిదండ్రులంటే ఎంత గౌరవము. తల్లిదండ్రుల్ని విడిచిపెట్టకుండా ఎప్పుడూ వారి సేవలోనే వారి కళ్ళెదుటే ఉంటూ వారికి కావలసినటువంటి సపర్యలన్నీ కూడా చేశారు. కానీ రాను రాను అది తగ్గుతూ వచ్చింది, రాను రాను తగ్గుతూ వచ్చింది. కాబట్టే దాదాపు 2 తరాల నుంచి మనకి అతివృష్టులు అనావృష్టులు ఇలాంటివన్నీ సంభవిస్తూ చేతికి వచ్చినటువంటి పంట కూడా మన ఇంటికి రాకపోవడానికి కూడా కారణం మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రుల్ని పట్టించుకోవటం మానేశామో వాళ్ళని కూడా
ఒక వస్తువుల్లాగా మనకి కావలసినప్పుడు వాడుకొని వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పించటానికి, లేకపోతే మనము ఇంకా అభ్యున్నతిలోనికి రావాలని విదేశాలపైన మోజు పెంచుకొని ఎప్పుడైతే మనం విదేశీ ప్రయాణాలు మొదలు పెట్టామో అప్పుడే కాలంలో కూడా చాలా మార్పులు వచ్చేసాయండి. ఆ తల్లి సాక్షాత్ ప్రకృతి స్వరూపిణి. తల్లి అంటే ఒక మన తల్లే కాదు, ఆ తల్లి కూడా మరి ఆ తల్లికి మన తల్లిదండ్రులు కూడా పిల్లలే కదా. మరి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఆ తల్లికి కూడా మనసు ఖేదమే కదండి. అందుకని ఆ తల్లి కూడా అప్పుడప్పుడు మనకి కొన్ని సమస్యల్ని సృష్టించటానికి కూడా కారణం అదే. సృష్టిలో ఎందుకు వీళ్ళు ఇప్పటికీ కూడా మాట వినటం లేదు, వీళ్ళు ఎప్పుడు సన్మార్గంలో ఉంటారు, ఇదివరకట్లాగా తల్లిదండ్రులు పిల్లలు ఒకే చూరులో ఉండేటటువంటి రోజులు ఎప్పుడు వస్తాయి అని ఆ తల్లి కూడా మనల్ని సన్మార్గంలో పెట్టడానికి ప్రకృతి వైపరీత్యాల్ని కూడా ఆ తల్లి సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ తల్లి ఎలాంటి మార్గాన్ని చూపించిందో అంటే ఆ తల్లి చూపించినటువంటి మార్గము సన్మార్గము. అమ్మవారి యొక్క ముంగురులుట గిరిజాలు తిరిగినటువంటి జుట్టు ఆ తల్లిది. కాబట్టి అలాంటి జుట్టు ఉన్నటువంటి ఆ తల్లికి ఆ ముంగురులుట ఆ యొక్క నుదుటి మీద లలిత అన్నటువంటి అక్షరాలుగా ఉన్నాయిట. అది చూసినటువంటి పరమశివుడు పక్కన కూర్చుని ఆ యొక్క అక్షరాలని సభలో కొలువు తీరి ఉండగా ఆ లలిత అన్నటువంటి అక్షరాలని పెదవులతో పలుకుతున్నట్ట. మరి పక్కనే అమ్మవారు ఉంది కదా, మరి భర్త అలా పెదవులతో పలుకుతూ ఉండగా వెంటనే భార్య ఏమంటుంది? ఏదైనా పెద్ద షష్ఠి పూర్తి జరుగుతుందనుకోండి, షష్ఠి పూర్తి జరుగుతూ ఉంటే భార్యాభర్త ఇద్దరూ పక్కన కూర్చొని ఉండగా చెవిలో భర్త ఏదన్నా చెప్పాడనుకోండి, వెంటనే భార్య ఏం చేస్తుంది? ఏంటండి మీరు మరీను మనవాళ్ళున్నారు, కోడళ్ళున్నారు, ఇలాగేనా మాట్లాడేది అని అంటుందా అనదా? మరి అమ్మవారు కూడా అంతే. భర్త ఏదో పెదవులతో గొణుగుతూ ఉంటే అలా అంటున్నటువంటి మాటలు అర్థం కాక ఇలా సభతీరి ఉండగా ఇలా పలకటం భావ్యమేనా అని అమ్మవారు కోపంగా చూస్తూ ఉండగా అయ్యవారు వెంటనే నీ అధరామృతంతో నా అధరాలు కనుక ఇంకా మూసివేస్తే అని అన్నప్పుడు ఆ తల్లి సిగ్గుతో పులకించిపోయి నవ్వుకునేటటువంటి ఆ శాంకరి ఎవరైతే ఉందో ఆ తల్లి మా అందరికీ రక్షణ. లలిత అంటే లావణ్యము, లలిత అంటే లాలిత్యము. లాలిత్యం అంటే ఏంటి? లాలి అనగానే పిల్లవాడిని ఉయ్యాల్లో వేసుకుని తల్లి పాడేటటువంటి లాలిపాట కాదు. లాలి అనగాని ఏ వయసు వారికైనా ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? నిజానికి ఎంతో మంది పెద్దలు తమ తల్లులు విడిచిపెట్టినటువంటి చీరలని బొంతలుగా కట్టించుకున్నటువంటి వారున్నారు. ఎన్నో సంవత్సరాల పాటు వారి తల్లిగారు వాడినటువంటి కళ్ళజోడుని ఇటుగా అట్టే పెట్టుకున్నటువంటి వారున్నారు. అవి చూసినంత మాత్రాన అలాంటి వారికి హృదయం ద్రవించి వాళ్ళ అమ్మగారు గుర్తుకొచ్చి కళ్ళ యందు నీరు తిరిగి తీరుతుంది. అమ్మ అంటే అంతటి ప్రేమైక స్వరూపిణి. కాబట్టి అమ్మ అంటే లాలి అంటే ఒక నిద్రపుచ్చటమే కాదు, ఎంతో వయసు వచ్చినప్పటికీ కూడా బిడ్డని హక్కున చేర్చుకుంటుంది. అమ్మా నేను నీ కష్టంలో ఉన్నాను, నాకు ఓదార్చడానికి నువ్వు తప్ప దిక్కు లేదు అంటే తల్లి ఏం చేస్తుంది? వాడు ఎంత దుర్మార్గుడైనా ఉండొచ్చండి, కొడుకు ఎంత దుర్మార్గుడైనా తల్లి ఏం చేస్తుంది? అయ్యో నా బిడ్డ కష్టంలో ఉన్నాడు అని భర్తకి తెలియకుండా, చుట్టుపక్కల ఎవరికీ తెలియకుండా వాడిని అక్కున చేర్చుకుంటుంది. ఎందుకు అక్కున చేర్చుకుంటే వీళ్ళు తిడతారేమో, వాడు అలా దుర్మార్గంగా ఉన్నాడు, నువ్వు ఎందుకు వాడిని దగ్గర తీసుకుంటున్నావు, నువ్వు ఇలా దగ్గరికి తీసుకోవడం వల్లే వాడు చెడిపోతున్నాడు అని ఎక్కడ ఎవరంటారో అని ఎవ్వరూ చూడకుండా పిల్లాన్ని దగ్గరికి తీసుకుంటుంది. అంటే అలాంటి లాలిత్యం ఎవరిలో ఉంటుంది? ఒక్క తల్లిలోనే ఉంటుంది. తండ్రికైనా కోపం వస్తే దండించి కొన్ని రోజుల పాటు బిడ్డని దూరంగా ఉంచగలుగుతాడేమో, తండ్రి అలా చేయగలుగుతాడేమో, కానీ తల్లి అలా చేయగలుగుతుందా? చెయ్యలేదే. బిడ్డని తీసుకుని ఎప్పుడూ కూడా వాడు తన దగ్గరే ఉండాలని, ఎంత దుర్మార్గుడైనా వాడిని సన్మార్గంలో పెట్టాలని
అహర్నిశలు కూడా తపన పడిపోతూ ఉంటుంది. అయ్యో మిగతా వాళ్ళందరూ బాగున్నారే, వీడే ఇలా దారి తప్పి ఉన్నాడు, వీడెప్పుడు సన్మార్గంలో ఉంటాడు, వీడి వల్ల నాకు ప్రశాంతత లేకుండా పోతుంది, వీడు హాయిగా ఉంటే నేను వెళ్ళిపోయినా పర్వాలేదు అని తల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ జగజ్జనని కూడా అంతే, సన్మార్గంలో లేకుండా ఉన్నటువంటి పిల్లలని తన దారిలోకి తెచ్చుకోవాలని అహర్నిశలు కూడా ఆ తల్లి అలాంటి బిడ్డలనే చూస్తూ ఉంటుంది. మరి మనకు ఒక సందేహం కలుగుతుంది, మనం ఇన్ని చెప్పుకుంటున్నాం కానీ అండి, సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తల్లి యొక్క పిల్లలే అని చెప్తున్నారు. మరి ఆ తల్లి పిల్లలే అన్నప్పుడు మరి రాక్షసుల్ని సంహరిస్తోంది కదా, ఆ రాక్షసుల్ని ఎందుకు ఆవిడ సంహరించటం? ఆ రాక్షసుల్ని సంహరిస్తే దుర్మార్గులుగా ఉన్నటువంటి పిల్లల్ని తల్లి ఎక్కడైనా సంహరిస్తుందా అని మనకు ఒక సందేహం కలుగుతుంది. అలా సందేహం కలగటంలో తప్పు లేదు, కానీ అలా దండించటంలో కూడా ఆ అమ్మవారికి మాతృ హృదయమే ఉంది. ఒక మహిషాసురుణ్ణి తీసుకోండి, ఒక మూకాసురుణ్ణి తీసుకోండి, ఇక ఏ రాక్షసుణ్ణి తీసుకున్నప్పటికీ కూడా వాడిని ఎన్నో రకాలుగా మారుద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా వాడిక మారకపోతే వీడికి ఒక మరణమే శరణ్యము, వీడిని మరణించిన తర్వాత నేను వాడిని ఉద్ధరించి తీరుతానని ఆ తల్లి ఎప్పుడైతే తాను ఆ రాక్షసుణ్ణి సంహరిస్తుందో, ఎప్పుడైతే ఆ తల్లి చేత పట్టుకున్నటువంటి ఆయుధము ఆ రాక్షసుడి యొక్క శిరస్సునో లేక శరీరాన్నో తాకిందో వెంటనే ఆ రాక్షసుల్లో ఉన్నటువంటి జీవుడు ఉద్ధరింపబడతాడు. మరి అలాగే కదా మూకాంబిక అమ్మవారు వెలిసింది. మూకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఎంతో తపస్సు చేశాడు. ఎంతో తపస్సు చేసి అసలు ఎవరి వల్ల మరణం లేకుండా ఉండేటటువంటి వరాన్ని కోరుకుందామని ఆ తల్లి కోసం తపస్సు చేశాడు. దేవతలందరూ ఈ విషయాన్ని తెలుసుకుని అమ్మవారికి చెప్పారు, ఇలా కోరుకుంటున్నాడు, ఇలా కోరుకుందామని తపస్సు చేసుకుంటున్నాడు అని చెప్పగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనటువంటి సమయంలో అమ్మవారు ఏం చేసింది, ఆ మూకాసురుడి యొక్క కంఠం పని చేయకుండా ఆయన యొక్క గొంతులో నుంచి మాట అనేది వాక్కు రాకుండా తల్లి చేసింది. అలా వాక్కు రాకుండా చేసి వాగ్దిగ్బంధనం చేసింది. వాగ్దిగ్బంధనం చేసేసరికి మూకాసురుడు బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పటికీ కూడా ఆయన ఏమీ కోరుకోలేకపోయాడు. కానీ అంతసేపు తపస్సు చేసి ఉన్నాడు కాబట్టి తన వాక్కుని ఆపేసింది ఆ తల్లే అని గ్రహించాడు. ఆ తల్లే అని గ్రహించగానే తన వాక్కును ఆపటానికి మరి ఆ తల్లి తన యొక్క చేతితో కంఠాన్ని పట్టుకుంది కదా. ఎప్పుడైతే అమ్మవారి యొక్క స్పర్శ ఆ మూకాసురుడికి కలిగిందో వెంటనే ఆయనలో ఉన్నటువంటి రజోగుణము తమోగుణము విరిగిపోయాయి. ఆ రాక్షస గుణం మటుమాయమైపోయింది. మటుమాయమైపోయి ఆ తన యొక్క 2 చేతులు కైమోడ్చి, మనం ఇందాక చెప్పుకున్నాము, మనము ఎప్పుడు మన 2 చేతులు కైమోడ్చి ఎదుటివారి ముందు నుంచుంటాము, మీరు గొప్పవారు నేను అల్పుడని అన్నటువంటి భావన ఉన్నప్పుడే కదా, అంటే వినయం ఉన్నప్పుడే కదా. అలాగే ఆ మూకాసురుడు కూడా ఆ తల్లి స్పర్శ చేత అలాంటి గుణాలన్నీ పోగొట్టుకొని ఎంతో వినయంతో, అమ్మా నేను బ్రహ్మగారిని, నేను అనుకున్నటువంటి కోరికలు కోరుకోకుండా ఉండడానికి కారణం నువ్వు వాగ్దిగ్బంధనం చెయ్యటం. నువ్వు కనుక నాకు వాక్కు ఇచ్చుంటే నేను ఎలాంటి కోరిక కోరుకునేవాడినో, కాబట్టి నువ్వు నా వాక్కు పైకి రాకుండా చేశావు. కాబట్టి ఇదే ప్రదేశంలో నా పేరు మీద నువ్వు అమ్మవారిగా అవతారం దాల్చాలి, అమ్మవారిగా వెలిసి నా పేరు మీద వెలసి ప్రతి ఒక్కరికి కూడా చక్కటి వాక్కు వచ్చేటట్టు చెయ్యాలి. నువ్విచ్చినటువంటి వాక్కు వల్ల వాళ్ళు ఉద్ధరణని పొందాలి అని ఆ మూకాసురుడు కోరుకోబట్టే ఆ మూకాసురుడి పేరు మీదే మూకాంబికగా ఆ అమ్మవారు కొల్లూరు దగ్గర ఉన్నటువంటి దేవాలయాలలో ఆ తల్లి వెలసి మనల్ని అనుగ్రహిస్తూ ఉంది. అంటే అమ్మవారి స్పర్శ తగిలినంత మాత్రాన రాక్షసులు కూడా ఉద్ధరింపబడుతున్నారు. ఇక వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మలెత్తాల్సినటువంటి అవసరం లేకుండా ఆ తల్లి స్పర్శ తగిలినంత మాత్రాన ఉద్ధరింపబడి వాళ్ళు
వాళ్ళ యొక్క జీవుడు ఉన్నత స్థితులలో ఉంటున్నారు. ఇది రాక్షసులు కూడా అంగీకరించినటువంటి విషయము. అయ్యో తల్లి అయ్యుండలా ఎలా చేసిందండి అని అనుకోవడానికి వీల్లేదు. అలా ఉద్ధరించడం కోసమే తల్లి కూడా ఏం చేస్తుంది, దుర్మార్గులుగా ఉన్నటువంటి పిల్లల్ని శిక్షిస్తుందా లేదా? పిల్లవాడు సరిగ్గా చదవట్లేదు, సరిగ్గా చదవనప్పుడు తల్లి ఏం చేస్తుంది, వాడిని దండించటానికి మొదటిసారి మీ నాన్నగారు ఇలాంటి వారా, మీ తాతగారు ఇలాంటి వారా, వాళ్ళ మార్గంలో నడువురా అంటూ పిల్లవాడికి ఎన్నో రకాలుగా నీతి బోధ చేస్తుంది. వాడు అంతకీ వినకుండా సరిగ్గా మార్కులు తెచ్చుకోకపోతే ఏం చేస్తుంది, తను బెల్ట్ తీసుకుంటుంది. ఇంకా కూడా మాట వినకపోతే ఏం చేస్తుంది, అప్పుడు భర్తకి చెప్తుంది. భర్తకి చెప్పి వాడిని సరైన మార్గంలో పెట్టడానికి ఆ తల్లిగా తాపత్రయపడుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు తాపత్రయపడుతుంది తల్లి? వాడు సన్మార్గంలోకి వచ్చేంత వరకు కన్న తల్లి ఏ రకంగా అయితే తాపత్రయపడుతుందో ఆ అమ్మవారు కూడా అంతే. ఆ అమ్మవారు కూడా తన పిల్లల్ని సన్మార్గులుగా మార్చటం కోసమే రాక్షసులైనటువంటి వారిని, ఆసురీ ప్రవృత్తి ఉన్నటువంటి వారిని ఆ తల్లి అలా సంహరిస్తూ తన దారిలోనికి తెచ్చుకుంటుంది. రావణాసురుడై ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, వాళ్ళందరినీ ఆ తల్లి తన దారిలోనికి తెచ్చుకుందా లేదా? అదే మాతృహృదయము, అదే అమ్మ అంటే. కాబట్టి మనం చెయ్యాల్సిందేంటి, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నేను నీ దాన్ని అంటే చాలు, ఆ తల్లి ఎన్నో రకాలుగా మనల్ని అనుగ్రహించి తీరుతుంది. కష్ట సుఖాలంటారా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అందుకే దూర్జటి చెప్పాడు, నేను సేవింపగ నాపదల్ కలగని, నిత్యోత్సవం బవ్వని, జనమాతృండని, మహాత్ముడని, సంసార మోహమ్ము పైబడని, మేల్ వచ్చిన రాణి గ్రహగుతులు కుంగని, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. నాకు ఏదైనా జరగని అయ్యా, నేను సేవించేటప్పుడు నాకు ఎలాంటిది వచ్చినప్పటికీ కూడా నేను అవన్నీ కూడా నాకు ఇచ్చినటువంటి సత్కారంగానే నేను భావన చేస్తాను అంటూ ఎంతో వినయంగా తన మనసులో ఉన్నటువంటి మాటని ఆ తల్లికి చెప్పుకున్నాడు. అలాంటి స్థితి మనకందరికీ కూడా కలగాలి. ఆ లలితా పరాభట్టారికని మనం ఉపాసన చేసేటప్పుడు ఆ స్థితి కనుక కలిగిందా ఆ అమ్మవారు మనల్ని అనుగ్రహించి తీరుతుంది. మరి లలిత యొక్క ఆవిర్భావమే చాలా విచిత్రంగా జరిగిందండి. నిజానికి పరమశివుడు తన యొక్క 3వ నేత్రంతో మన్మధుణ్ణి కాల్చి బూడిద చేశాడు. మన్మధుణ్ణి కాల్చి బూడిద చేయగానే అక్కడ ఉన్నటువంటి వారేం చేశారు, ఆ బూడిదరంతా కూడా ఒక చిన్న బాలుడి రూపంలో తయారు చేశారు. అలా బాలుడి రూపంలో తయారు చేసినటువంటి ఆ యొక్క పిల్లవాడికి వెంటనే బ్రహ్మగారేమన్నారు, భండ భండ అని నామకరణం చేశాడు. అంటే వాడే భండాసురుడు. ఆ భండాసురుడు ఏం చేశాడు, ప్రతి ఒక్కరిని కూడా ఒక రకంగా కాదు ఎన్నో రకాలుగా ఆయన హింసిస్తూ ఉండేవాడు. ఎవ్వరిలో కూడా చైతన్యం అన్నది లేకుండా చేశాడు. మనం చైతన్యం అంటేనే ఏమనుకున్నాం, అమ్మవారు. మనకి సౌందర్య లహరిలో కూడా శంకర భగవత్పాదుల వారు చెప్పింది ఏంటి, అయ్యవారి యొక్క చైతన్య స్వరూపమే అమ్మ అని చెప్పాడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటూ అయ్యవారి యొక్క శక్తి స్వరూపం అమ్మవారే, ఆయన యొక్క చైతన్య స్వరూపము కూడా అమ్మవారే అని చెప్పుకున్నారు. కాబట్టి ఆ తల్లిని ఆరాధన చేయాలి. కాబట్టి భండాసురుడు ఏం చేశాడు, మనలో ఉన్నటువంటి అంటే ఆ కాలంలో ఉన్నటువంటి మనుష్యులో ఉన్నటువంటి చైతన్యాన్నంతా రసాన్నంతా కూడా తీసేశాడు. అంటే అందరినీ కూడా నిరాసక్తులుగా చేసేశాడు. దేని మీద ఆసక్తి ఉండకుండా, వేదం గుర్తు లేకుండా, ఒక మంత్రం గుర్తు లేకుండా చేశాడు. ఎప్పుడైతే చైతన్యం అన్నది పోతుందో, చైతన్యం పోయినంత మాత్రాన
మనలో ఉత్సాహం తగ్గిపోతుంది. నిజానికి ఉదయాన్నే లేచి ఏదైనా దేవతా ప్రార్థన చెయ్యాలనుకోండి, మన మనసులో ఆ చైతన్యం ఉండాలంటేనే కదా మనం ఆ భగవంతుణ్ణి ఆరాధన చేయగలిగేది. ఆ చైతన్యమే లేకపోతే ఎప్పుడూ జడంగా, అంటే అసలు కదలలేనటువంటి స్థితిలో బద్ధకంగా ఉంటే మనం ఆ భగవంతుణ్ణి ఆరాధన చేయగలుగుతామా? లేదే. అసలు మనం ధ్యాస అటువైపుకి కూడా పోదు, ఎందుకంటే మనసు అంతా కూడా జడంగా ఉంది. కాబట్టి భండాసురుడు ఏం చేశాడు? అందరినీ కూడా జడులుగా మార్చేశాడు. ఇలా జడులుగా మార్చేసేసరికి వేదం తెలిసినటువంటి మహామహులు కూడా వేదాన్ని ఉచ్చరించటం మర్చిపోయారు. స్వాహాకారం లేదు. స్వాహాకారం లేకపోతే ఏం జరుగుతుంది? భగవంతుడికి మనం ఇచ్చేటటువంటి హవిస్సుని ఇయ్యలేము. ఎందుకంటే మరి భగవంతుడు ఆహారాన్ని స్వీకరించేది ఎలా? మనం స్వాహాకారంతో ఇచ్చేటటువంటి హవిస్సుల ద్వారానే. అది నెయ్యి అయి ఉండొచ్చు, వరి అన్నం అయి ఉండొచ్చు, చెరకు అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా స్వాహాకారంతో ఇచ్చేటటువంటి హవిస్సునే ఆయన స్వీకరిస్తాడు. మనకు ఒక సందేహం కలుగుతుంది, అదేంటండి ప్రతిరోజు మేము నివేదన పెడుతూనే ఉన్నామే, పళ్ళు పెడుతున్నాము, మేము వండుకున్నటువంటి పదార్థాలు భగవంతుడికి నివేదన చేస్తున్నాము, కాబట్టి ఇంకా దానిలో మీరు స్వాహాకారంతో భగవంతుడు ఆహారాన్ని స్వీకరిస్తారంటారేంటి అంటే, మనము ఆహారాన్ని వండి భగవంతుడికి చూపించి నివేదన చేస్తే భగవంతుడు ఏం చేస్తాడు? మనం వండినటువంటి ఆహార పదార్థాల మీద ఆయన దృష్టిపాతం పెడతాడు. ఇలా దృష్టిపాతం పెట్టినందువల్ల ఏమైతుంది అంటే, ఇప్పుడు మనము అన్నం వండాము, అన్నం వండేటప్పుడు మనం బియ్యాన్ని కొనుక్కొని వచ్చాము. మరి అందరం కూడా న్యాయార్జితంగా సంపాదించినటువంటి ధనముతోటే బియ్యాన్ని కొనుక్కోవట్లేదు కదా. ఎన్నో సందర్భాలలో అన్యాయార్జితము, తప్పుగా సంపాదించినటువంటి డబ్బుతో కూడా మనం ఆ బియ్యాన్ని కొనుక్కోవచ్చు. అలా కొనుక్కున్నటువంటి బియ్యంతో అన్నం వండుకోవడం వల్ల ఆ అన్నానికి దోషం కలుగుతుంది. ఆ దోషం ఎలా పోతుంది? భగవంతుడు దృష్టిపాతం చేయటం వల్ల ఆ దోషం పోగొట్టబడుతుంది. అలాగే మనం వరి నాట్లు వేసినప్పటి నుంచి కూడా మళ్ళీ బియ్యంగా మారేంత వరకు కూడా అది ఎంతో మంది చేతులు మారుతూ ఉంటుంది. ఇలా ఎంతో మంది చేతులు మారినప్పుడు అంతా కూడా న్యాయబద్ధంగానే ఉండదు కదా. ఎక్కడో ఒక్కడ అన్యాయము, అవినీతి ఉంటుంది కదా. అలాంటి అవినీతి కూడా మళ్ళీ అన్నానికి, మనం వండుకున్నటువంటి అన్నానికి ఆ దోషం కూడా ఉంటుంది కదా. అలాంటి దోషాలన్నీ పోగొట్టగలిగినటువంటి శక్తి దేనికుంటుంది? భగవంతుడు దృష్టిపాతం చేసినంత మాత్రాన ఇలాంటి దోషాలన్నీ కూడా తొలగింపబడి స్వచ్ఛమైన శుద్ధమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటాము. అందుకని మనకి పెద్దలు ఏం చెప్పేవారు? భగవంతుడికి ఒకసారి చూపించండి అర్రా, చూపించి మీరు అన్నం తినండి అని మనకి పెద్దలు చెప్పటానికి కారణం అదే. అలాంటి దోషాలన్నీ పోయి సరైనటువంటి ఆహారాన్ని మీరు తీసుకుంటారు. అలా సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. తద్వారా మీరు ఐశ్వర్యవంతులు ఉంటారు. ఎందుకు? ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందుకనే మనకి పెద్దలు ఒక ఆచారము అని చెప్పారు అంటే దానికి ఎన్నో రకాలైనటువంటి పరిష్కారం, అంటే ఎంతో ఆలోచించే వాళ్ళు మనకి పరిష్కారాన్ని సూచిస్తారు. కాబట్టి భగవంతుడికి నివేదన చెయ్యటం అన్నది ఎందుకు అంటే, అందులో ఉన్నటువంటి దోషాలని పోగొట్టుకోవడం కోసం భగవంతుడికి నివేదన చేస్తాము. మరి ఈ భండాసురుడు ఏం చేశాడు? అసలు ఎవరికీ కూడా అసలు చైతన్యం లేకుండా చేశాడు. కాబట్టి ఎవ్వరికీ కూడా భగవంతుడి ఆరాధన చెయ్యటం అందు ఆసక్తి లేదు. అందరూ జడులుగా ఉన్నారు. దాంతో భగవంతుడికి హవిస్సు ఇచ్చే వాళ్ళే లేకుండా అయిపోయారు. ఇలా హవిస్సు ఇవ్వకపోయేసరికి భగవంతుడు ఆకలితో ఉండిపోయాడు. మరి వారికి కూడా ఆకలిస్తుంది కదా. మనము మంత్రయుక్తంగా స్వాహాకారంతో ఇచ్చింది భగవంతుడు స్వీకరిస్తాడు. ఇలా యజ్ఞయాగాదులు జరగకపోయేసరికి భగవంతుడు ఆకలితోనూ ఉన్నాడు. పైగా అన్యాయం ప్రబలిపోతోంది, అవినీతి ప్రబలిపోతుంది. భండాసురుడు తన రాక్షస కృత్యాలతోటి ఇంద్రుణ్ణి కూడా తన సింహాసనం మీద నుంచి తప్పించి తాను ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చొని దేవతలందరినీ కూడా ఈ రకంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు.
ఇలా ఇబ్బంది పెడుతూ ఉండగా దేవతలందరూ కూడా ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు? అందరికంటే పెద్ద తలకాయ కాబట్టి అందరూ వెళ్ళి ఆ బ్రహ్మగారికే చెప్పుకుంటారు. కాబట్టి దేవతలందరూ వాళ్ళ యొక్క స్థితిగతుల్ని వెళ్ళి ఆ బ్రహ్మగారికి నివేదన చేసుకున్నారు. కాత్యాయని వ్రతాలని మనము ఈ ఏప్రిల్ నెలలో చివరి వారంలో మంగళవారం రోజున నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించినంత మాత్రాన వివాహానికి ఆటంకంగా జాతకంలో ఏవైనా దోషాలుంటే అవన్నీ కూడా తొలగింపబడతాయి. కాబట్టి ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు 812512 611